వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు స్పెషల్ ఎగ్ రెసిపీ చేయబోతాను. మీకు ఎగ్ విత్ రైస్ పకోడీ ఎలా చేయడం మీకు చూపిస్తాను. నేను ఎగ్ విత్ రైస్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తే ఇక నేను ఆల్రెడీ 1 కప్ రైస్ నేను నార్మల్ బియ్యం రైస్ తీసుకున్నాను. నానబెట్టుకున్నాను. నేను మినిమం ఒక 4-5 అవర్స్ నానాలండి. ఇది నానబెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, సన్న తరిగి పెట్టుకోండా. ఒక 5-6 పచ్చిమిర్చి సన్న తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎగ్ తీసుకున్నాను. టేస్ట్ తగిన సాల్ట్ నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఈ బియ్యం మనం మిక్సీ పట్టుకోవాలండి. ఫుల్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఏం తరిగా ఉండకూడదు. ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. సో ఇది ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు దీనికి. సో ఇది అయిపోయింది. మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అయిపోయిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. మనం దీనికి తగిన సాల్ట్ వేసుకుందాం. మనం టేస్ట్ తగిన సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం పెట్టుకున్నాము, ఉల్లిపాయ, కరివేపాకు ప్లస్ పచ్చిమిర్చి, దీని ఎగ్ కూడా దీనిలో కొట్టేసుకుందామని కొట్టేసి అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆనియన్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఎగ్ కూడా కొట్టేసుకున్నాం 3 ఎగ్ను. ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోండి. మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. మీకు ఆయిల్లో ఫ్రై చేసేప్పుడు చూపిస్తాను నేను. సో ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ బాగా వేడి అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్లో ఇట్లా పోసేసుకుందాం. చిన్నగా గంట తీసుకోండి. గంట తీసుకున్న తర్వాత దీనిలో మెల్లిగా ఇలా ఆయిల్ అని పోసేసుకోవాలి. దీన్ని ఇది మంచిగా ఫ్రై అయితే పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనం తిరిగేసి తీసేసుకుందామండి. సో ఎగ్ విత్ రైస్ స్పెషల్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు సైడ్ తీసుకొని వాడుకోవచ్చు, లేకపోతే మీకు బ్రేక్ఫాస్ట్గా కూడా వాడుకోవచ్చు. దీన్ని పిల్లలు బాక్స్ పెట్టుకొని చాలా ఇష్టపడి తింటారు. దీన్ని మీరు కూడా ఒకసారి దీనిలాగా ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.